ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ అప్డేట్స్ మనం వాస్తవాలు మాట్లాడుకున్నామండి. ఇక్కడంతా కూడా ఒక విచిత్ర ధోరణి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 170 స్థానాల్లో కూడా మేమే గెలుస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. సిద్ధం అంటూ సభలను ఏర్పాటు చేసి హడావుడి చేయడం మనం చూస్తున్నాం. అయితే చాలా ప్రాంతాల్లోని అధికార పార్టీకి వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం. పథకాలు ఉచిత పథకాలు డబ్బు అంటే ఎవరికి చేదు ఎవరైనా తీసుకుంటారు. అయితే చదువుకున్నటువంటి కాస్త మేధావి వర్గం కానీ, లేదంటే ఎంప్లాయీస్ కానీ, లేదంటే ఇతర మేధావులు సైతం ఈ ప్రక్రియను ఏంటంటే కాస్త వ్యతిరేకిస్తున్నారని చెప్పాలి. అంటే ఉచిత పథకాలు అనేది కాకుండా ఓవరాల్గా రాష్ట్రానికి అభివృద్ధికి సంబంధించి చర్చించడం జరుగుతుంది. ఇంకా ఈ తరహా ఉచిత పథకాలు లేదంటే సంక్షేమ పథకాలు పేరుతో ఏంటంటే డబ్బులు పంపిణీ అనేది అంత సరికాదు మనకు చెప్తున్నారు. వాస్తవంగా చూసుకున్నట్లయితే బైఫర్కేషన్ అయిన తర్వాత, అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర తెలంగాణ విడిపడిన తర్వాత ఆంధ్ర ఏంటంటే ఆదాయ వనరులు తగ్గిపోయాయి. మరో విషయం చూసుకున్నట్లయితే ప్రజలు కూడా చాలా నష్టపోవడం జరుగుతుంది. అంటే లివింగ్ రేట్ పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్లోని అద్దెలు పెరిగిపోయినాయి. మధ్యతరగతి కుటుంబాలు బ్రతకలేని పరిస్థితున్నది. ఉద్యోగాల్లో వస్తున్నటువంటి జీతాలు పెరగలేదు, ధరలు పెరుగుతున్నాయి. జీతాలు సరిపోవడం లేదు. అదేవిధంగా ఏంటంటే ఒక స్టాండర్డ్గా వృత్తులు కూడా అంటే చాలా ఉద్యోగాలు సైతం స్టాండర్డ్గా జీతాలు సమయానికి ఇవ్వడం ఇట్లాంటివన్నీ కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ తరహా పరిస్థితిని ఎదుర్కోవడం అన్నది ముందస్తుగా గ్రహించిందే. బైఫర్కేషన్తో పాటు దాని ప్రభావం తర్వాత ఇంకా వరుసగా ఆంధ్రప్రదేశ్ దెబ్బ మీద దెబ్బతో అవుతుందని చెప్పాలి. కేంద్రం నుంచి కూడా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఎటువంటి సహకారం లేదని చెప్పాలి. ఉన్నటువంటి పథకాలు ఉచితాలు పేరుతోటే కొనసాగుతున్నాయి తప్పితే ఒక ప్రత్యేకమైనటువంటి ధోరణి ఇక్కడ ఉన్నది. కానీ ఆదుకునే పరిస్థితి లేదు. ఇక్కడ పరిస్థితిని ఏ నాయకుడు అర్థం చేసుకోలేని పరిస్థితి. ఈ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెకండ్ టర్మ్ మరోసారి మేము గెలుస్తాము, మేము ఉచిత పథకాలు ఇచ్చాము, ప్రజలకు ఆదుకున్నామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అది అంటే ఇచ్చిన ఒక నగదు అంశాన్ని పేద ప్రజలు, మధ్యతరగతులు అంగీకరిస్తారు ఖచ్చితంగా. అమ్మఒడి అయితేనేమి, లేదంటే ఆసరా అయితేనేమి, ఇలాంటి పథకాలన్నీ కూడా ఆమోదయోగ్యంగానే ఉన్నాయి. అయితే ఈ సమయంలోని వ్యతిరేకత కూడా ఎక్కడికక్కడే మనకి వినిపిస్తుంది. అంటే ఆ వ్యతిరేకత అనేది ప్రచారంతో వస్తున్నదా, లేకపోతే వాస్తవంగా ప్రజలు ఆలోచించి వ్యతిరేకిస్తున్నారన్నది వేచి చూడాల్సినటువంటి తరుణం. అయితే ఈ సమయంలో ఏంటంటే ఖచ్చితంగా అధికార పార్టీని ఎలాగైనా దించేయాలన్న ఉద్దేశం ఉన్నది. తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ అలయన్స్ అయ్యడం జరిగింది, పొత్తులు కుదుర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమంలో బీజేపీ కూడా కలిసింది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే 21 సీట్లలో ఎమ్మెల్యే సీట్లను రాష్ట్రంలో 21 సీట్లలో పోటీ చేస్తుంది జనసేన. అటు బీజేపీ కూడా 10 సీట్లలో పోటీ చేస్తుంది. ఎంపీ సీట్లు కూడా జనసేన 2, బీజేపీ 1 పోటీ చేస్తున్న తరుణం ఇది. ఈ సమయంలో మిగతావన్నీ కూడా 175 సీట్లు, మిగతావన్నీ కూడా ఇంచుమించుగా 145 సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ అయితే చేస్తుంది. ఇంకా 1-2 సీట్లు భీమిలి స్పష్టత లేకుండా ఉంది. ఇంకా భీమిలి నియోజకవర్గం, ఇంకా ఒకటి అలా ఉన్నాయి స్పష్టత లేనటువంటి నియోజకవర్గాలు. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే గెలుపు ఏ విధంగా ఉండబోతుంది, ఎవరికి వరించబోతుంది అనేది ఇంకా ప్రశ్నార్థకంగా. ఇక తూర్పుగోదావరి జిల్లాలు, ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలు చూసుకున్నట్లయితే పవన్ సంబంధించి ఎలా అయినా సరే 21 సీట్లు గెలుచుకున్నట్లయితే ఖచ్చితంగా పవన్కి కొంత సమయం, 5 ఏళ్లలో కొంత సమయం సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. దీన్ని ఖచ్చితంగా అమలు జరుగుతుంది. ఇది అంటే ఎలా జరుగుతుంది ఏంటంటే చాలామంది ఒక రకమైన చర్చ జరుగుతుంది. ఇది అసాధ్యం అన్నట్లుగా ఏదో చెప్తున్నారు. కానీ కర్ణాటక తరహా చూసుకున్నట్లయితే, కర్ణాటక రాజకీయాలు గతంలో మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్కి తక్కువ సీట్లు వచ్చినప్పుడు కుమారస్వామి సీఎం అవడం జరిగింది. ఎలియన్స్లోని ఆయన సీఎం నేనే చేస్తానని కోరడం జరిగింది. దానికి మిగతా ప్రతిపక్షాలు అంటే వాళ్ళ అలియన్స్లో ఉన్నటువంటి భాగస్వామి పార్టీలు కూడా అంగీకరించడం జరిగింది. ఆయన సీఎం చేయడం జరిగింది. కాలక్రమంలో అది పూర్తిగా పదవి నిలబడలేకపోయినప్పుడు కూడా కొంత సమయం అయితే ఆయన సీఎం పదవి చేయడం. అదే తరహాని ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా వ్యూహంగా మనం చెప్పచ్చు. మరో విషయం ఏంటంటే దేశంలో రాజ్యం వెళుతున్నటువంటి బీజేపీ భారతీయ జనతా పార్టీ ప్రధాని మనకి ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్కి పూర్తి స్థాయిలో సపోర్ట్ అయితే ఉన్నది ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తులు కూడా
పవన్ కళ్యాణ్ వ్యూహంతో సక్సెస్ అయిందని చెప్పాలి. ఈయనతో ఒక మధ్యవర్తితో సక్సెస్ అయింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 3 పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా నిలువరించగలవు, ఏ రకంగా ఎదుర్కోగలవు అనేది వేచి చూడాల్సినటువంటి తరుణం ఇది. మే 13న ఎన్నికలు మనకి వస్తున్నాయి. తర్వాత వరుసగా షెడ్యూల్లో ప్రకారం రిజల్ట్ రావడం, అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడడం అంతా కూడా ఒక కాలక్రమంలో జరిగిపోతుంది. ఏప్రిల్లో ఇంచుమించుగా రిజల్ట్ మనకి వచ్చేస్తాయి. కొత్త ప్రభుత్వం మార్చి ఏప్రిల్ మే నాటికి అంటే ఏప్రిల్ ఎండింగ్ నాటికి మే స్టార్టింగ్ నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పడిపోతుంది. ఇప్పుడు మనం కొత్త ప్రభుత్వం అది వైసీపీ అవుతుందా, తెలుగుదేశం సీఎంగా చంద్రబాబుని ప్రకటిస్తారా, లేదంటే వ్యూహంలో భాగంగా పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా అన్నది మనం వేచి చూడాల్సినటువంటి తరుణం. చాలామంది కోరిక పవన్ అభిమానులు, జనసేన అభిమానులు, చాలామంది రాష్ట్రంలో అభిమానులు పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి, ఒక్కసారి చూడాలి. పవన్ కళ్యాణ్ కూడా ఈసారి నన్ను ఒక్కసారి 21 సీట్లను గెలిపించండి, ఆ 2 ఎంపీ సీట్లను గెలిపించండి, నేను మీ కోరికను నేను నెరవేరుస్తాను, రాష్ట్రంలో మార్పులు తీసుకొస్తాను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, యువతకు ఉద్యోగాలు వచ్చేట్టుగా ఏర్పాట్లు చేస్తానని చెప్పేసి ఆయన గంటాపదంగా చెప్పడం, బంగారు భవిష్యత్తుని ఇస్తామని చెప్పేసి పదే చెప్తుండడం వెనుక ఆయన వ్యూహాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నరేంద్ర మోడీని ప్రధానిగా, అంటే నెక్స్ట్ కూడా బీజేపీ వస్తుందన్నది అందరి అభిప్రాయం అన్నమాట. అయితే అది ఎలా ఉంటుందండి, కాంగ్రెస్ పరిస్థితి చూసినట్లయితే ఇప్పుడు అంతా మనం చూసినా కదా, ఆంధ్రప్రదేశ్ అయితే నథింగ్ అసలు. ఇక దేశంలో ఎలా ఉన్నదన్నది రాహుల్ గాంధీ అంటే ఎందుకో ముందుకు వెళ్ళలేకపోతున్నారని ఒక రకమైన ఫీలింగ్ అయితే ఉన్నది. ఇంకా టైం పడుతుంది, మళ్ళీ వచ్చేది ఇంకా బీజేపీలాగే కనిపిస్తుంది. ఈ టైంలో పవన్ కళ్యాణ్కి నరేంద్ర మోడీ నుంచి, ప్రధాని నుంచి ఖచ్చితంగా ఒక మంచి సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ కాలక్రమంలో ఏంటంటే వ్యూహ రచనల ప్రకారం ఖచ్చితంగా కొంతకాలం పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడని మనం నమ్మదగినటువంటి అంశం. అంటే కర్ణాటక రాజకీయాలు చూస్తే మనం అది చెప్పవచ్చు. ఇప్పుడు మనం అంటే కమ్యూనిటీ పరంగా చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ శాతం కాపు, తెలగ, బలిజ అంటారు ఈ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది రాష్ట్రంలో ఉన్నారు. అంటే ఒక 35%, 35% వేసుకున్నా సరే, 30% వేసుకున్నా సరే ఖచ్చితంగా. అయితే ఇక్కడ మరి వేరియేషన్స్ ఎక్కడ వస్తున్నాయంటే, ఇక్కడ కాపు నాయకుడు ఏమంటే ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం, అదేవిధంగా కొంతమంది పవన్ను వ్యతిరేకిస్తున్న వెనుక ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది చూడాల్సినటువంటి తరుణం. ఈ సమయంలో అంటే ఒక పార్టీ పెట్టి కమ్యూనిటీ కోసం, లేదంటే కొంతమంది అభిమానుల కోసం పార్టీ పెట్టి నేను మీ తాలూకా కళలను నెరవేర్చాను ముందుకున్నటువంటి వ్యక్తికి అన్నీ వదులుకొని, సినిమాలు వదులుకొని, కోట్లాది రూపాయల సినిమాలను వదులుకొని జనం కోసం వచ్చినటువంటి నాయకుడిని మనం ఆదరించాల్సినటువంటి అవసరం. అంటే ఎవరైనా సరే, అది పవన్ కళ్యాణ్ కానీ మరొకళ్ళు కానీ, జనం కోసం వస్తున్నాం అనుకోండి, ఖచ్చితంగా కొత్త వ్యక్తిని ఆశ్రయించాలి, మనం అక్కడిని చేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన పనులు అంటే అతను ఎలాంటి నాయకుడు అనేది పక్కన పెడితే ఇప్పటివరకు ఆయన ఏం చేశాడని మనం చూస్తున్నాం. చాలా సహాయ సహకారాలు అందించేది పేద ప్రజలకు, ఎవరైనా ఆపదలో ఉన్న వాళ్ళు కానీ, లేదంటే ఒక ప్రాంతంలో ఒక పెద్ద సమస్య ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఆయన వెళ్ళి ఆ సమస్యను లేవనెత్తడం, ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం జరిగింది. అలాంటి పరిణామాలు చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజ్ని బట్టి సమస్యలు వేగంగా పరిష్కారం అవుతాయని మనం చెప్పాలి. ఒక్కసారి గెలిచిన తర్వాత ఆయన మాట నిలబెట్టుకుంటాడా, లేదంటే మడమ తిప్పుతాడా అన్నది మనం తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇంకా రాజకీయాల్లో నమ్మిన వాళ్ళే తప్పు చేసి దూరం పెడతారన్నది రాజకీయాల్లో తెలిసిన అంశమే. అలాంటి పరిణామాలని చంద్రబాబు ఎదుర్కొన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంది. ఇక పవన్ కళ్యాణ్ జెన్యూన్గా ఉంటారు అని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. అలా మనం ఏ రకంగా ఉంటారని మనం వేచి చూడాల్సినటువంటి, అంటే జనసేనకి ఎలాంటి భవిష్యత్తు ఉండబోతుంది, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు ఎలాంటి భవిష్యత్తు ఉండబోతుంది ఎన్నికల్లో తేలిపోతుంది. 2024 ఎన్నికల్లోనే మనం ప్రత్యేకంగా జగన్ విమర్శించలేము, అలాగని ఎవరిని ఎవరి రాజకీయం వాళ్ళది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. 2024 వచ్చేస్తుంది, ఏప్రిల్ ఇంకా దగ్గరలోకి. కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఏ ప్రభుత్వం అయినా సరే మనం ఆహ్వానించక తప్పదు. ప్రజా నిర్ణయం శిరోధార్యం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ నచ్చినట్లయితే, నా అనాలిసిస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.